అందరికీ నమస్తే అండి. తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా అందాల పోటీలను అట్టహాసంగా హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తోంది. దీని గురించి ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకి ఎన్నో సమస్యలున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఈ అందాల పోటీలను నిర్వహించడం మేమైతే బహిష్కరిస్తున్నామనేసి తెలంగాణ వాదులు అలాగే సాంస్కృతిక సంఘ వాదులు కూడా వినిపిస్తున్నాయి. ఈ అందాల పోటీల వలన అటు తెలంగాణకు గాని ఇటు హైదరాబాద్కి కానీ ఎలాంటి ప్రయోజనకరం ఒరగదు అని కొంతమంది ప్రజా సంఘాలు వాదిస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి భూపతి వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే సార్. తెలంగాణలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వము ఈ అందాల పోటీకి ఎంతో డబ్బు అనేది ఖర్చు చేస్తుంది అనేసి కొంతమంది వాదిస్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం చెప్తారా సార్? అందాల పోటీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. కానీ తెలంగాణకు అందాల పోటీలు అనేది ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఒక అవినీతి జరిగింది. పెద్ద ఎత్తున నిధులు నియామకాలు లేకుండా ఒక సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితుల్లో 10 ఏళ్ల ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టి ఒక కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి సర్కారు పాపం అనేక హామీలు ఇచ్చిండు. 6 హామీలకి తనిచ్చిన 6 హామీలకు దిక్కులేవు. కానీ అంగాంగ విన్యాసాలతో అందాల భామలతో అందాల పోటీలు పెట్టడం చాలా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నంతగా లజ్జాకరంగా అవమానకరంగా ఉంది. ఇది అందరూ నాట్ ఓన్లీ మై ఈరోజు తెలంగాణలో ఇంటలెక్చువల్స్లు అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుకుంటున్నారు అంటే ఒకవైపు రైతు భరోసా లేదండి. రైతు భరోసా అంటే వాళ్ళకు పంటలు వేసుకునేట ముందు రైతులకు భరోసా పూర్వకంగా ఆ 7,500 ఇస్తా అన్నాడు, 6,000 ఇస్తాను. 6,000 కూడా గత 2 సంవత్సరాలుగా దిక్కులేదు. అంతేందుకు తెలంగాణ తెచ్చిన కళాకారులు, తెలంగాణ ఇచ్చిన కళాకారులకు కనీసం గుర్తింపు కార్డులు, ఒక సమగ్ర విధానం, ఒక వాళ్ళకు ఓల్డేజ్ పెన్షన్ ఇట్లాంటివి కూడా లేవు. అంటే ఒకవైపు రైతులు, ఒకవైపు అనేక మంది కార్మికులు, అనేక మంది నిరుద్యోగులు, ఒకవైపు మన గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కూడా అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆందోళనలు, హైకోర్టుకు పోతున్న ఈ పరిస్థితుల్లో మొన్నగాక నిన్న కేసీఆర్ ఒక పెద్ద సభ పెట్టిండు. ఆ సభలో అనేక రకాలుగా రేవంత్ రెడ్డి సర్కారు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చింది, ఎన్నిటిని ఇవాళ ఇవ్వలేకపోయింది, ఎందుకు నిస్సహాయ స్థితిలో ఉంది అనే ఉద్దేశంతో ఎండగట్టడం జరిగింది. దానికి కౌంటర్ లేదు, సమాధానం చెప్పే పరిస్థితి లేదు. రైతులకు రుణమాఫీ అన్నారు. ఏ ఒక్కరికి రుణమాఫీ పెద్ద ఎత్తున జరగలేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్లకు 2 లక్షలు కట్టుకోమని అఘోరిస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అయినా రైతులకు రుణమాఫీ కాలేదు. తర్వాత ధరణి అనే పథకాన్ని తీసేసి భూభారత్ అనే పథకం పెట్టిరు. ఇప్పటికి ఎన్ని అండి, 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్న కూడా భూభారత్ ఇప్పటి కాదట, ఇంకా జూన్ జూలైలో ఓపెనింగ్ చేస్తారట. ఇప్పటికీ నా సొంత భూమి 5 ఎకరాల భూమి ఇప్పటికీ నాకు పట్టా కాలేదు. నేను ఇప్పటికీ ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నాను. అంటే తెలంగాణలో సకల సమస్యలు సమూలంగా ఏ ఒక్కటి పరిష్కరించకుండా తెలంగాణ ప్రజలు అష్ట కష్టాల నష్టాలతో ఇబ్బందులు పడతా ఉంటే తెలంగాణలో 12 సంవత్సరాల పరిపాలన, తెలంగాణ వస్తే ఏదో మాకు వనగూరుతుంది, మేమేదో బాగుపడతాం అని యువకుల్లో పిల్లల్లో ఒక పెద్ద ఉత్సాహంతో పోరాటం చేసింది. ఆ పోరాటం వీళ్ళని చూసిన తర్వాత ఈ పరిపాలకులు అటు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ మేమెవరిని సమర్థించట్లేదు. మీ పాలన ప్రజా సంక్షేమార్థం, ప్రజల రక్షణార్థం లేదు. హైదరాబాద్ ఏంటండి, 430 సంవత్సరాల పైగా ఒక అద్భుతమైన కల్చర్. ఇక్కడ అమ్మల్ని గౌరవిస్తారు, తల్లుల్ని గౌరవిస్తారు. అంతేకాదు ఇక్కడ ప్రేమ నగరం అంటారు దీన్ని. ఇట్లాంటి హైదరాబాదులో అమ్మల్ని గౌరవించే ఒక అద్భుతమైన సంస్కృతి. అట్లాంటి సంస్కృతిలో ఇలా అందాల పోటీలను తీసుకురావడం అనేది చాలా సిగ్గుచేటు.
అవమానకరం, కరెక్ట్ కాదు. ఇప్పటికి 55 కోట్ల అధికారికంగా చెప్పారు, కానీ నేను 55 కోట్లు కాదు ఇంకా 250 కోట్లని కూడా అంటా ఉన్నారు. ఇంకా ఇది నిర్దిష్టంగా తేల్చలేదు అనేది మా అభిప్రాయం. ఈ అందాల పోటీల వలన ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తెలంగాణకు రావచ్చనేసి అధికారులు చెప్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం? అమ్మ, ఇది రేవంత్ రెడ్డి అనట్లేడు. చాలా లౌక్యంగా స్మితా సబర్వాల్ తోటి, పర్యాటక శాఖ కార్యదర్శి ఆవిడతోటి, భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణతో మాత్రమే మాట్లాడిపిస్తూ ఉన్నారు. అంటే అధికారులు కూడా, అంటే ముఖ్యమంత్రి మాట్లాడటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే ఇదంతా తప్పుడు, ఫేక్. ఇది సంథింగ్ ఎవరి ప్రయోజనాల కోసం ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎవరి ప్రయోజనాలు ఇందులో అంటే ఇది పెట్టుబడిదారుల ప్రయోజనాలు. కొంతమంది పెట్టుబడిదారులు అంటే మామూలుగా గుత్తా పెట్టుబడిదారుల ప్రయోజనాల రీత్యా వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడితే వాళ్ళు ఏమన్నా ఆ అందాల్ని, ఆ కొలతల్ని, అడ్వర్టైజ్మెంట్లను అట్లాగే ఏమన్నా ఉపయోగించుకుంటే వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడుతుంది. సామాన్య మానవుడికి ఏం అవసరం, రైతుకు ఏం అవసరం? వాడికి రైతు భరోసా లేక, రుణం మాఫీ కాక వాడు ఏడుస్తూ ఉంటే, వృద్ధాప్య పెన్షన్ లేక వాళ్ళు బాధపడతా ఉంటే, కళాకారులకు కనీసం వాళ్ళకి ఏ బడ్జెట్ లేకుండా వాళ్ళు బాధపడతా ఉంటే, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక బాధపడతా ఉంటే 55 కోట్ల రూపాయలు కేటాయించారు, పైగా 250 కోట్ల పైగా అని అంటా ఉన్నారు. ఇవన్నీ ఏ రూపంలో? ఒకవైపు తెలంగాణలో డ్రగ్స్ మాఫియా అరికట్టలేని పరిస్థితి, విపరీతంగా యువత మొత్తం డ్రగ్స్ వైపు వెళ్ళిపోతా ఉంటే దాన్ని అరికట్టలేనివి అందాల పోటీలు తీసుకొచ్చి యువతను ఏం చేయాలనుకుంటున్నావు? అట్లాంటి అర్ధనగ్న విన్యాసాలను చూపించి ఆడపిల్లల్ని తోటి తీసుకొచ్చి యువతను ఎటు పెడతోన పట్టించే. అంటే తెలంగాణ అంటే ఒక ఉద్యమం, తెలంగాణ అంటే ఒక పోరాటం, తెలంగాణ అంటే ఒక పాట ఆట, అలాంటి ఒక విప్లవాత్మకమైన తెలంగాణని ఉన్న యువతను ఇవాళ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఈరోజు ఒకవైపు బీజేపీ మతంతో పరిపాలిస్తూ ఉంటే, నువ్వు లౌకికవాదంగా, మత సామరస్యంగా, ఒకవైపు వాళ్ళు విద్వేషపూరితంగా వాళ్ళు పరిపాలిస్తా అంటే నువ్వు ప్రేమపూర్వకంగా నువ్వు పరిపాలించాల్సింది పోయి అందాల పోటీలు పెట్టి ఇవాళ ప్రపంచ దేశాల సుందరీమణులతోటి అందాలను ఆరబోసే కార్యక్రమం ఇదేంటిది? ఇది ఏ మేధావి చెప్పిండు నీకు? ఎవరు నీకు సలహా ఇచ్చిండ్రు? ఇది కూడా పెద్ద ఎత్తున తప్పు అని మేము అంటా ఉన్నాం. రెండొకటండి, పోచంపల్లి చీరలు, హస్తకళలు ఇవి మన అమ్ముడు పోతాయి. ఎంత లజ్జాకరం అండి. చేనేత చీర కడుతుందా అండి ఒక బ్రిటన్ అమ్మాయి, ఒక జపాన్ అమ్మాయి, ఒక స్వీడన్ అమ్మాయి? వాళ్ళకి చేనేత చీర కట్టొస్తుందా? వాళ్ళకు అసలు చీరలతోటి ప్రదర్శన చేస్తారా? ఒకవేళ నువ్వు అట్లా చేయాలనుకుంటే నిజంగా ఇక్కడున్న చేనేత మార్కెట్ తీసుకురావాలనుకుంటే బడి పిల్లలందరికీ చేనేత వస్త్రాలు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ చేనేత వస్త్రాలు అట్లా నువ్వు రూపొందించు. తర్వాత అందరూ కూడా హస్తకళల్ని, గ్రామీణ ఉపాధి అవకాశాలు పెంచేందుకోసం హస్తకళలను డెవలప్ చేయి. నువ్వు తెలంగాణను డెవలప్ చేయకుండా ప్రపంచ సుందరీమణులను తీసుకొచ్చి నువ్వు అందాలను ఆరబోసే కార్యక్రమం ఏంది? అందుకోసం తెలంగాణలో ఇది అసహించుకుంటున్న పరిస్థితి ఉంది. ఈయన పరిపాలన ఇప్పటికీ 17 నెలలు, అంటే దగ్గరికి 2 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. కానీ చాలా ఆర్థిక సంక్షోభంలో ఉన్న పరిస్థితి ఉంది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఇవాళ అందాల పోటీలు పెట్టడం అనేది చాలా లజ్జాకరం. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే విధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వము పరువు ప్రతిష్టలు దిగజారే ఈ కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఇది అంతర్జాతీయలో పేరు కాదు కదా, దీనివల్ల ఒక చిన్న లాభం కూడా రాదు అని నేను చెప్తా ఉన్నాను. పైగా మన తెలంగాణ యొక్క గొప్ప చరిత్రను, ఔన్నత్యాన్ని దిగజార్చుకునే కార్యక్రమం తప్ప స్త్రీల అందాలను చూపించే కార్యక్రమం ఏందే? ఈ అందాల పోటీల వలన 120 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొనడం వల్ల మన తెలంగాణ సంస్కృతి దేశాలు మారుమ్రోగుతుంది అనేసి అధికారులు చెప్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం? తెలంగాణ సంస్కృతి గురించి కూడా రేవంత్ రెడ్డికి తెలిస్తే
తెలంగాణ సంస్కృతి అంటే ఇది ఒక ఉమ్మడి సంస్కృతి. తెలంగాణ అంటే ఒక సామూహిక సంస్కృతి. తెలంగాణ అంటే బహుళత్వం. తెలంగాణ అంటే ఒక ప్రేమతత్వం. తెలంగాణ అంటే ఒక సోదరతత్వం. తెలంగాణ అంటే అమ్మతత్వం. తెలంగాణ అంటే ఆట పాటల తత్వం. తెలంగాణ ఎప్పుడు కూడా అన్నం లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానంతో తెలంగాణ బతికింది. ఎక్కడ కూడా తల దించుకోవడం వేరు, తల ఒగ్గి బతకడం వేరు. కానీ కొన్ని సందర్భాలు అప్పుడప్పుడు తల దించుకోవచ్చు, కొంచెం తగ్గొచ్చు, కానీ ఆత్మ గౌరవం లేకుండా బతికిన సందర్భాలు లేవు. అందుకోసం ఇవాళ ఆత్మగౌరవ నినాదమే ఇవాళ తెలంగాణ అంత పెద్ద ఉద్యమం రావటానికి కారణం. అందుకోసం ఈయన తెచ్చే సంస్కృతి విదేశాలు, మన సంస్కృతి నేర్చుకోవాలంటే ఆడవాళ్ళ అందాల పోటీలు పెట్టుకుంటే మన సంస్కృతి అంటే ఆట ఆడే సంస్కృతి, మన బతుకమ్మ ఆడే సంస్కృతి, మన పాటలు పాడే సంస్కృతి. ఇక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆట ఆడతారు, పాట పాడతారు. సావైనా పుట్టుకైనా పెళ్ళైనా ఏదైనా ఇక్కడ పాటకు పట్టం కట్టు. కళాకారులను గౌరవించు, కళల్ని గౌరవించు. ఇది ఏ రకంగా తెలంగాణ సంస్కృతికి కానీ తెలంగాణ సాంప్రదాయానికి కానీ హైదరాబాద్కి కానీ ఇది ఈ అందాల పోటీలు ఈ తెలంగాణలో అసహించుకుంటున్న పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాదు వరకు ఈరోజు 4 కోట్ల పైగా ఉన్న జనం అసహించుకుంటున్న కార్యక్రమం. కాబట్టి మేమందరం కూడా మరొకసారి చెప్తున్నాం, పునరాలోచించమని చెప్తా ఉన్నాం. అందుకోసం ఇది ఏ పరిస్థితుల్లో కరెక్ట్ కాదు అనేది ఇవాళ మహిళా సంఘాలు, పౌర సంఘాలు, చాలామంది యువత, అనేక మంది మేధావులు దీన్ని నిరసిస్తున్నారు. నిరసనల మధ్య, ఆందోళన మధ్య అందాల పోటీలు పెట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు. కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనను ఒక కవి, ఒక కళాకారుడు అంటాడండి, ఏలుకుంటే 5 ఏళ్ళు, కాదంటే 10 ఏళ్ళు. ఇది ఎల్లకాలం ఏలటానికి తెలంగాణ ఎవడి జాగీరు కాదు అని ఆ కవి అన్న తర్వాత 10 ఏళ్లలోనే ఆ ప్రభుత్వాన్ని పక్కకు తోసేసారు. ఈయనను తీసుకొచ్చిర్రు. ఓ లౌకిక ప్రభుత్వం, అన్ని మతాలను గౌరవించే ప్రభుత్వం అని తీసుకొచ్చిర్రు. ఈయన కూడా అడ్డగోలుగా అమలు కానీ ఆచరణకు యోగ్యం కానీ అనేక రకరకాలుగా పథకాలను, హామీలను ఇచ్చిండు. ఆ హామీ మాటలు ఎవడైనా మాట్లాడతాడు, మాటని నిలబెట్టుకోవడంలోనే ప్రభుత్వ ప్రతిభ కనపడుతుందండి. కానీ మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ లేదు. పైగా అందాల పోటీలు ఈ మాట దిగజార్చే కార్యక్రమం. ఇది ఏమాత్రం కూడా తెలంగాణకు సరిపోదు. మేమందరం మేధావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా అందాల పోటీలను ఖండిస్తున్నారు, నిరసిస్తున్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిర్రు, అనేక ఊరేగింపులు తీసిర్రు, నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్నారు, అనేక రకరకాలుగా నిరసనలు తెలియజేసారు. అయినా కూడా అందాల పోటీను నిరాఘాటకంగా, నిర్భయంగా మీరేమన్నా అనుకోర్రి మేము అమలు చేసుకుంటామని సిగ్గు మాలినట్టుగా పాలకులు ఇది అమలు చేయడం అనేది ఇది మేమందరం అసహించుకుంటున్నాము. కాబట్టి ఈ అందాల పోటీల్ని వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. మేము చెప్తున్నాం, రేపు జరగబోయేది కూడా అంతే. థ్యాంక్ యూ.